నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారద బాధను మరిపించింది చదివే. 3 ఏళ్ల పాటు చదివే లోకంగా గడిపి హైస్కూల్ చదువు ముగించింది. సూర్యం స్కూల్లో చేరాడు. కళాశాల శారద కోసం ఎదురు చూస్తోంది. హైస్కూల్లో చివరి సంవత్సరంలోనే శారదకు ఆంధ్రపత్రికతో అనుబంధం ఎక్కువైంది. దేశంలో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది. అందుకే అహ్మదాబాదులో ఆ సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్ సభల గురించి వస్తున్న వార్తలను అక్షరం వదలకుండా చదివి వంటబట్టించుకున్నది. గాంధీ భారత ప్రజలందరిలాగానే శారద మనసులో క్రమంగా తిష్ట వేసుకుంటున్నాడు. అహ్మదాబాద్ కాంగ్రెస్లో సహాయ నిరాకరణ, స్వదేశీ నినాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీంతో 1922 సంవత్సరం ఆరంభం నుంచి కలకలం రేగుతూ వచ్చింది. శారద ఒకవైపు పరీక్షలు, మరొకవైపు ఈ స్వదేశీ ఉద్యమ వార్తలతో సతమతమయ్యింది. ప్రకాశం పంతులు గారు న్యాయవాద వృత్తి వదిలిపెట్టిన రోజున రామారావు మద్రాసులోనే ఉన్నాడు. ఆయనతో ఈ విషయం మాట్లాడడానికి చాలామంది వచ్చారు. కొందరు అదేమిటండి అంత ఆవేశం, అంత సంపాదన హఠాత్తుగా ఎలా వదిలిపెడతాడు అన్నారు. కొందరు ఆయన త్యాగాన్ని పొగిడారు. కొందరు ఇప్పటికీ ఆయన సంపాదించింది చాలు, 2 తరాలు గడిచిపోతాయి, ఇంకా ఇప్పుడు దేశసేవ చేసుకుని పేరు సంపాదించుకుంటాడు అన్నారు. రామారావు ఆ మాటకి ఒప్పుకోలేదు. కొద్ది రోజుల్లోనే ఆయన సంపాదించినదంతా దేశానికి ఇచ్చేస్తాడు. ఆయన పత్రిక పెట్టబోతున్నాడు. చాలా పనులు చేయబోతున్నాడు. ఆయనను తేలికగా అంచనా వేయకండి అన్నాడు. మొత్తానికి విద్యార్థి లోకంలో పెద్ద అలజడి రేగింది. శారద పరీక్షలు మొదలయ్యే రోజున గాంధీ గారిని అరెస్టు చేశారు. ఆ ఆందోళనతోనే శారద పరీక్ష రాసింది. 4 పేపర్లు రాయడం పూర్తయ్యేసరికి గాంధీ గారిని విచారించడం, శిక్ష వేయడం కూడా జరిగిపోయాయి. ఆ రోజు గాంధీ కోర్టులో చేసిన ఉపన్యాసం ఆంధ్రపత్రికలో చదివి శారద శరీరమంతా పులకించిపోయింది. ఎంత ధైర్యం, ఎంత సాహసం! బతికితే ఇలాంటి సాహసంతో బతకాలి, ఎదిరించాలి ఎంతటి అధికారాన్నైనా. ఒక్క చూపుతో, నవ్వుతో, ఒక తిరస్కారపు మాటతో, అనంగీకారంతో అధికార పీఠాన్ని గడగడలాడించాలి. శారద మర్నాడు పరీక్షకు చదవలేకపోయింది. భారతదేశంలో జరిగే ఆందోళనలకు, మరణాలకు, హత్యలకు నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, శాసనాధికారాన్ని, ప్రణాళికను నడుపుతున్నది నేనే. నా ఉద్యమం వల్ల జరిగే సర్వ అనర్థాలకు నేనే కారకుడిని. నన్ను మీరు శిక్షించండి. ఏ శిక్ష అయినా, ఆఖరికి మరణశిక్ష అయినా సరే ఆనందంగా అనుభవిస్తాను. శాంతంగా గాంధీ పలికినాడని పత్రికలో వచ్చిన ఆ మాటలు శారద మనసులో శిలాక్షరాల్లా నిలిచిపోయాయి. బాధ్యత తీసుకోవడం అంటే ఏమిటో చెప్పాడాయన. అది శారదకు అర్థమైంది. గాంధీ కోసం దేశంలోని లక్షల మందిలాగే శారద మనసు ఆక్రోశించింది. ఆయనను జైలులో పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం మీద తెలియని పగ, కోపంతో శారద మనసు నిండిపోయింది. శారద పరీక్షలు రాసింది గాని ముందేం చేయాలో పాలుపోలేదు. దేశంలో వేలాది మంది విద్యార్థులు కళాశాలలు బహిష్కరిస్తుంటే తాను వెళ్ళి చేరాలా? ఛీ, ఎట్లా చేస్తుందా పని? ఎంత అవమానం! కానీ చదువుకోవాలనే తన జీవితాశయం. డాక్టర్ కావాలనే ఆశ. కాలేజీలో చేరకుండా ఎట్లా సాధ్యం? ఏం చెయ్యాలి? రాను రాను ఈ సంఘర్షణ తీవ్రమై శారద తిండి, నిద్రకు కూడా దూరమైంది. చిక్కిపోతోంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రావాల్సిన అవసరం కూడా లేదు. శారద ఫస్టున పాసవుతుందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. సైన్స్ గ్రూపులో మంచి కళాశాలలో చేరేందుకు అప్లికేషన్ తెచ్చాడు రామారావు. శారదా, ఇది పూర్తి చేసి ఇవ్వమ్మా. రేపు మనిద్దరం కాలేజీకి వెళ్ళి ఇచ్చి వద్దాం అంటూ శారద చేతికి ఇచ్చాడు. నిప్పును తాకినట్లు, పాముని పట్టుకున్నట్లు అనిపించింది శారదకు. తండ్రితో ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కాగితాలు అక్కడే బల్లమీద పెట్టి ఏ మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం ఆ కాగితాలు ఎట్లా ఉన్నవి అట్లాగే ఆ బల్లమీదనే పడి ఉండటం చూసి రామారావుకేం అర్థం కాలేదు. అప్లికేషన్ నింపకుండా శారద ఏం చేస్తున్నట్లు? శారదా,
శారద తండ్రి పిలుపు కోసం శారద ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా శారద నిద్రపోలేదు. చిన్నతనం నుంచి తన చదువు కోసం తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలు, వీరేశలింగం గారిచ్చిన వాగ్దానం, నాయనమ్మ కాశీవాసం ఇవన్నీ శారదను ఒకవైపు అశాంతిలోకి, అలజడిలోకి నెట్టాయి. ఇంకోవైపు గాంధీ గారి మాటలు, ఆయన వెనుక నడుస్తున్న విద్యార్థులు, లీడర్లు, స్వయంగా ఎరిగిన ప్రకాశం గారు, వీళ్ళంతా ఒకవైపు. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ చిన్న మనసులో. చివరకు నిశ్చయించుకుంది. కళాశాలలో చేరే ప్రశ్న లేదు. ఈ నిర్ణయానికి తిరుగులేదు. ఎవరేమన్నా సరే. ఎవరేమంటారు? తండ్రిని ఒప్పిస్తే చాలు. తండ్రి తన కోరికను కాదనడు. తను ఉద్యమంలో చేరుతుంది. ప్రకాశం గారి దగ్గర కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దగ్గర శిష్యరికం చేస్తుంది. ఖద్దరు తయారు చేస్తుంది. రాట్నం తిప్పుతుంది. శారద మనసు ఈ ఆలోచనలతో ప్రశాంతమైంది. తెల్లవారుజామునెప్పుడో నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచింది. తన పనులు చేసుకుంటూ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తుంది. రామారావు శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఈ అప్లికేషను ఇలాగే ఉంచావేం? పూర్తి చెయ్యలేదేం? ఇవాళ ఇచ్చి రావాలి కదా అన్నాడు. నేను కాలేజీలో చదవాలనుకోవడం లేదు నాన్న అంది శారద. రామారావు నిర్ఘాంతపోయాడు. ఏంటమ్మా అన్నాడు అయోమయంగా. దేశంలో అందరూ కళాశాలలు బహిష్కరిస్తుంటే నేను ఇప్పుడు చేరి చదవనా? ఎట్లా చదువుతాను నాన్న? రామారావుకి అర్థమయ్యింది. భయం వేసింది. శారద ఒక నిర్ణయం తీసుకుంటే మార్చడం కష్టమని ఆయనకు తెలుసు. దేశంలో జరుగుతున్న అలజడి, దాని ప్రాముఖ్యము ఆయనకు తెలియనిది కాదు. ఆయన మిత్రులు, సహచరులు ఎందరో ఈ ఉద్యమంలో ఉన్నారు. ఆయనకు అతి సన్నిహిత మిత్రుడు హరిసర్వోత్తమరావు ఈ స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టకముందే 1908లోనే బిపిన్ చంద్రపాల్ రాజమండ్రికి వచ్చినప్పుడు విద్యార్థిగా పరీక్షలు బహిష్కరించి కళాశాల నుండి బయటికొచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాసి ఆంధ్రదేశంలో స్వతంత్రం కోసం మొట్టమొదట జైలుకెళ్ళిన యోధుడయ్యాడు. ఆ జైలు జీవితం గురించి ఆయన చెప్తుంటే రామారావు ఒళ్ళు గగురు పొడిచింది. అంత క్రూరం, అంత కఠినం, అదంతా వేరు. దానిలో ఆసక్తి, అభినివేశం ఉన్నవారు అటు వెళ్తారు. శారద ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని చదువు పాడు చేసుకుని జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటుందా? ఎందుకమ్మా అనవసరంగా ఆవేశపడుతున్నావు? కూతుర్ని కొంచెం మార్చాలనుకున్నాడు రామారావు. ఇంతవరకు శారద సందేహాలకు సమాధానం ఇవ్వటమే ఆయనకు తెలుసు. ఇప్పుడు శారదను ప్రశ్నించి మార్చే పని చేయడం ఎలాగో ఆయనకు కాస్త కష్టంగానే ఉంది. శారదకు తండ్రితో ఇలా నచ్చని విషయాలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకు వారిద్దరిది ఒకటే మాట. ఈ పరిస్థితి శారదకు తేలికగా లేదు. ఆవేశం కాదు నాన్న, ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను అంది శాంతంగా. ఆలోచించడానికి నీకేం తెలుసమ్మా? శారద ఆ మాట అర్థం కానట్లు చూసింది. రోజూ పత్రికలు చదివి ప్రకాశం పంతులు వంటి వారిని చూసి ఆవేశపడుతున్నావు. అంతేగాని ఈ ఉద్యమం ఏమిటి, దాని మంచి చెడ్డలేమిటి అనేది నీకు తెలుసా? నాకు తెలుసు నాన్న. అన్నిటికంటే ముఖ్యం స్వతంత్రం. నిజమే, కానీ కళాశాల మానేస్తే స్వతంత్రం వస్తుందా? మానేయమన్న కాంగ్రెస్ వారికి స్వతంత్రం గురించి పట్టుదల ఉందా? ఇంతవరకు వాళ్ళు ఆ మాట అనలేదు. మాకు పూర్తిగా స్వతంత్రం కావాలని వారింకా అడగలేదు. సందేహిస్తున్నారు. కాంగ్రెస్లో కూడా రకరకాల ధోరణులున్నాయి. నాయకులంతా ఒకే ఆలోచనతో లేరు. నీకు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు నమ్మకం లేదు. కేవలం ఆవేశంతో ఒక జీవితకాలపు నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా? గాంధీగారు జైల్లో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం నడవొద్దా నాన్న? శారద కొంచెం బలహీనంగా అంది. గాంధీ ఇవాళో కార్యక్రమం ఇస్తాడు, రేపు ఇంకొకటి ఇస్తాడు. అవి రాజకీయాలు. నేను వాటిని తప్పు పట్టను. పట్టేంత పరిజ్ఞానం ఆ రాజకీయాల గురించి నాకు లేదు. కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా దానిలోకి దూకడం మంచిది కాదు. కాలం విలువైంది. 1-2 సంవత్సరాలు వృధా చేసుకోవడం తప్ప జరిగేదేం ఉండదమ్మా. అసలు ఈ చదివే మానేస్తా నాన్న. డాక్టర్ అవ్వవా అమ్మా?
రామారావు అడిగిన తీరుకి శారద గుండె కరిగిపోయింది. తండ్రికి తన మీద ఉన్న ఆశ ఆ పిల్లకు తెలిసినట్లు మరెవరికి తెలుసు? మాట్లాడలేకపోయింది. దేశం కోసం కొందరు విద్యార్థులు కళాశాలలు చదువులు బహిష్కరిస్తున్నారు. అది వారి పద్ధతి. దాని మంచి చెడ్డలు ఎంచొద్దు. స్వతంత్రం కోసం వారు త్యాగం చేస్తున్నారని అనుకుందాం. నువ్వు ఇంకో రకం త్యాగం చెయ్యమ్మా. శారదకు ఆ మాట అర్థం కాలేదు. రేపు దేశం స్వతంత్రమైతే డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల చదువు చదివిన వారు అవసరం కాదా? ఒక్క లేడీ డాక్టర్ కూడా లేకుండా స్వతంత్ర దేశం అభివృద్ధి చెందుతుందా? అప్పుడు చదవడం మొదలు పెడితే ఆలస్యం కాదా? స్వతంత్రం వచ్చే నాటికి నువ్వు సర్వసన్నద్ధంగా ఉంటావు ప్రజలకు సేవ చేయడానికి. దానికోసం ఇప్పటికిప్పుడు ఉద్యమంలో చేరి నీ స్వతంత్రకాంక్షను ప్రదర్శించాలనే కోరికను త్యాగం చెయ్యి. ఇవాళ ఏదో ఒక మార్గంలోనే దేశం కోసం పనిచేస్తే సరిపోదమ్మా. అన్ని వైపుల నుంచి సన్నద్ధం కావాలి. నువ్వింకా చిన్నదానివి. ఉద్యమం లోతుపాతులు తెలియాలన్నా ఇంకా కొన్నేళ్ళు పోవాలి. మహా వాళ్ళే ఈ కాంగ్రెస్లో ఇమడలేక, ఈ ఉద్యమంలో ఇమడలేక వేరే వేరే పనులు చేస్తున్నారు. ప్రకాశం అనుభవజ్ఞుడు, అపారంగా చదివాడు, అన్నీ తెలిసినవాడు. ఆయన నువ్వు ఒకటి కాదు. అతను నీ ఆదర్శం కాదు. నువ్వు వేరే దారి వెయ్యాలి. నీ ఆదర్శం నీకుండాలి. అది డాక్టరువై ప్రజాసేవ చెయ్యడం. ఎన్ని ఆటంకాలొచ్చినా దానిని నువ్వు వదలకూడదు. అలాగని నాకు నువ్వు మాట ఇవ్వాలి. శారద తండ్రి మాటలకు ఉక్కిరిబిక్కిరయింది. కళాశాలలో చేరి చదివి డాక్టర్ అవడం త్యాగం అనుకోవడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. తనకెంతో ఇష్టమైన దాన్ని దేశం కోసం వదిలేయడం త్యాగం అని ఆమె నమ్మింది. కానీ చదవడం కూడా దేశసేవకు ఒక మార్గమని తండ్రి చెప్పిన మాటకు అంత తేలికగా తీసివెయ్యడం కూడా చేతకాలేదు. ఉద్యమం లోతుపాతులు తెలియవన్న మాట నిజమే. కానీ దిగకుండా లోతు ఎలా తెలుస్తుంది? శారద అంతరాత్మ పోరాటం, శాసనధిక్కారం వైపే ఉన్నాయి. ఆలోచనలో పడిన శారదను చూస్తే రామారావు మనసులో ఆశ రేకెత్తింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.